దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడింది: యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశముల నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోనని చెప్పాను. ఇక్కడ చెప్పాను ఏంటంటే, తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోనని చెప్పాను. ఇక్కడ ఈ వచనంలో చూస్తే కనుక దీన్ని కొంచెం అర్థం చేసుకోవాలంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం: యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనము గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను. అంటే ఈ మాట ఎందును బట్టి చెప్పడం ఆలోచన చేస్తే కనుక కేవలము విశ్వాసమును బట్టి. ఎందుకంటే జీవము గల దేవుడు అనేక వాగ్దానములను ఆయన కుమారులకు ఇచ్చి, ఆయన పిల్లలకి ఇచ్చి నెరవేర్చిన దేవుడు, మాట తప్పని వాడు. ఆ యొక్క విశ్వాసమును బట్టే ఆయన స్వయముగా ఆ యొక్క విశ్వాసపు రుచిని తెలుసుకున్నాడు. కాబట్టి యోసేపు, ఎందుకంటే పిల్లరా, తన దేశంలో కాకుండా పక్క దేశంలో గొప్ప అధిపతి అయ్యాడు. కేవలం అదేంటంటే దేవుని చిత్తమే. ఆయన ఒక కుటుంబమును కాపాడుకుంటకు, ఒక రాజ్యము నేలుటకు దేవుడు తన చిత్తమును నెరవేర్చాడు. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక యోసేపు తనకు వృద్ధాప్యము సమీపించినప్పుడు కేవలం విశ్వాసమును బట్టి తన యొక్క సహోదరులందరితో కూడా ఈ మాటను చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. యోసేపు జీవితంలో జరిగిన కొన్ని సంగతులకు, అలాగే క్రీస్తు మెస్సియా జీవితంలో కొన్ని సంఘటనలు చాలా దగ్గర పోలికలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వీరిద్దరు కూడా వీరి తల్లిదండ్రుల చేత ప్రేమించబడ్డారు. వీరిద్దరు కూడా వారి సొంత ప్రజలను ద్వేషించారు కదండి. యోసేపుని సొంత కుటుంబస్తులు ద్వేషించారు, అలాగే యెహోవా మెస్సీని కూడా సొంత కుటుంబస్తులు ద్వేషించారు. అయితే ఇక్కడ విశ్వాసమునకు ఒక పెద్దపీట మనకి ఈ వచనం ద్వారా కనిపిస్తుంది. ఆయన ప్రమాణము చేసి ఇచ్చిన దేశములకు మిమ్మల్ని తీసుకొని పోవును. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం చూస్తే, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలుకొని ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. కేవలము విశ్వాసము. మన జీవితాల్లో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాసములో మనం సడలిపోకుండా దినదినము కూడా ఆ యొక్క విశ్వాస పరిమాణమును మనం పెంచుకుంటూ ఉంటే కనుక తండ్రిని దేవుడు మనకున్న విశ్వాసం బట్టి, నా కుమారుడు నా కుమార్తె నా వైపే చూస్తారు, నా మీద అనుకుని ఉన్నారు, వారికి నేనే ఆధారమని ఆయన గ్రహించి తన ప్రేమ చేత దయచేత మనలను తృప్తిపరచుడుగాని సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ యోసేపు మంచి కొడుకు, మరియు దేవుడు అతనికి ఇచ్చిన దేశంలో చాలా కాలం జీవించాడు. అతను చనిపోతాడని తెలిసినప్పుడు అతను తన సోదరులతో ఏదో ఒక రోజు తిరిగి కనానుకు వెళ్తామని చెప్పాడు. దేవుడు తనను ఓదార్చినట్లే వారు ఓదార్పు పొందాలని కోరుకున్నాడు. వారు కనానులో స్థిరపడే వరకు తన ఎముకలను పాతి పెట్టకుండా ఉంచమని, మంచి భవిష్యత్తును గూర్చిన దేవుని వాగ్దానాన్ని విశ్వసించాలని వారికి గుర్తు చేస్తూ ఇక్కడ ఈ వచనం చెప్తున్నాడు. మరణానంతరం తిరిగి జీవించాలనే ఆలోచనను ఇక్కడ యోసేపు విశ్వసించాడు. మరియు తన సహోదరులు కనాను గురించి నిరంతరం ఆలోచించాలని మరియు ఆశ కలిగి ఉండాలని అతను కోరుకున్నాడు. కాబట్టి యోసేపు చాలా మంచి వ్యక్తి, సరైన పనులు చేసి తన కుటుంబానికి సహాయం చేశాడు. అతను చనిపోయాడు, కానీ దేవునికి మంచి పనులు చేయడం ఎలాగో, ధైర్యంగా ఎలా ఉండాలో చూపించాడు. మనం కూడా దీన్ని చేయగలం ఖచ్చితంగా. కేవలము విశ్వాసం మీద ఆధారపడి, నిరీక్షణ మీద ఆధారపడి, మనం చాలా అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా మరణిస్తున్నప్పుడు కూడా మనకు సహాయం చేస్తారని దేవునిపై నమ్మకం ఉంచాలి. బైబిల్లోని గొప్ప వ్యక్తులు కూడా ఇదే కదండి చేసింది. కేవలము విశ్వాసాన్ని బట్టి, ఆయన మాటకు విధేయత చూపటాన్ని బట్టి వారు దేవుని విశ్వసించారు. మరియు కష్టంగా ఉన్నప్పటికీ దేవుడు ఎల్లప్పుడూ తమతో ఉంటాడని తెలియటం వల్ల ఆ కష్టాలను అధిగమించారు, శోధనలను అధిగమించారు. కాబట్టి మనం కూడా తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ యొక్క తండ్రి చూపించిన ఆ యొక్క వాగ్దానములన్నీ కూడా మన జీవితంలో నెరవేరుస్తాడని నమ్మి ఆయనకు విధేయులుగా బ్రతుకుదాం. ఆయన ప్రమాణాలను, వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చాలని కోరుకుందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి దయచేయుగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి,
నీ పరిశుద్ధమైన ఘనమైన మనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగోనన్న యోసేపు వృద్ధాప్యం ముందు తన సహోదరులతో చెప్తున్న మాట కేవలము విశ్వాసమును బట్టే మీరు ప్రమాణం చేసి వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడని, ఎంత కష్టం వచ్చినా ఎంత శోధన వచ్చినా దాని నుండి తప్పించి సమాధానం ఇచ్చి దేవుడిని కేవలం నమ్మి తన సహోదరులకు అభయాన్నిస్తున్నాడు ప్రభా. అటువంటి ధైర్యమును, అటువంటి నమ్మకం, ఆదరణను మేము కూడా పొందుకుంటకు నీ సాయం దయచేయమని, ఈ వాక్యం బిడ్డల జీవితాలలో నీ కృపను, సమృద్ధిని, తండ్రి ప్రభు క్షేమమును, భద్రతను ఉంచమని, మంచి ఆరోగ్యించి కాపాడమని నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామములో ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.